అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఆత్మీయులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హోలీ పండుగ అసలు ఎలా ఆవిర్భవించింది, దాని యొక్క విశిష్టత మొదలైన విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ పండుగ ఈ కలియుగంలోనే కాదు, సత్యయుగం నుండి జరుపుకునేవారని పురాణ కథనం. హోలీ అనే పదం క్రమేపీ హోలీగా వాడుకలోకి వచ్చింది. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి రోజున వస్తుంది. ఈ పండుగ రోజున ప్రజలంతా ఆనందోత్సాహాలతో స్నేహపూర్వకంగా ఒకరిపై ఒకరు రంగులు జమ్ముకుని ముఖానికి రంగులు పూసుకుని ఆనందంగా జరుపుకోవడం మనకు తెలుసు. కానీ హోలీ పండుగ యొక్క ఆవిర్భావం, హోలీ అనే పేరు ఎలా వచ్చింది అనే అంశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ప్రతి పండుగలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన పురాణ కథనం ఇమిడి ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర పరంగా కూడా హిందువుల పండుగలలో సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి. అలాగే ఈ హోలీ పండుగ గురించి కూడా ఒక పురాణ కథ ఉంది. ఈ హోలీ పండుగ అతి ప్రాచీనమైన ప్రాచుర్యం కలిగిన పండుగ. పూర్వం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వాళ్ళు మరెవరో కాదు, వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు మరియు ప్రియ భక్తులు కూడా. వారి పేర్లు జయ విజయులు. వారు శాపవశమున రాక్షస జన్మనెత్తవలసి వచ్చింది. వారిలో ఒకరైన హిరణ్యకశిపుడు అనే రాక్షసునికి పరమ భాగవతోత్తముడు హరిభక్తుడైన పుత్రుడు జన్మించాడు. ఆయనే మన ప్రహ్లాదుడు. పుత్రుడు జన్మించాడు అనే ఆనందం హిరణ్యకశిపుడుకు చాలా ఉంది. కానీ ప్రహ్లాదుడు తల్లి గర్భంలో నుండే నారాయణ మంత్రాన్ని జపించేవాడట. తన శత్రువైన శ్రీహరినామాన్ని తన కుమారుడు స్మరించడం ఇష్టం లేక హరినామాన్నించి, హరిభక్తి నుంచి ప్రహ్లాదుని దృష్టిని, మనసును మరల్చాలని చాలా ప్రయత్నాలు చేశాడు. విష్ణు విరోధి అయిన హిరణ్యకశిపుడు హరినామాన్ని, రూపాన్ని ఎల్లవేళలా ద్వేషించేవాడు. ప్రహ్లాదుడు సదా హరినామ స్మరణతోనే కాలం గడిపేవాడు. ఇలా తండ్రి కొడుకుల మధ్య సర్వకాల సర్వావస్థల యందు విష్ణువు యొక్క నామస్మరణ జరుగుతూనే ఉండేది. తండ్రిని ఎలాగైనా మెప్పించి తన స్వామి అయిన హరిభక్తునిగా మార్చాలని ప్రహ్లాదుడు తపన పడేవాడు. ప్రహ్లాదుని ఏదో రకంగా హరిభక్తి నుండి దూరం చేయాలని హిరణ్యకశిపుడు ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరకు చేసేది లేక తన సోదరి అయిన హోళిక సహాయాన్ని కోరాడు. ఎందుకంటే హోళికకు ఒక వరం ఉంది. అదేమిటంటే ఆమె అగ్నిలో పడినా దహించదు. ఆమె ద్వారా తన కుమారుడైన ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేయాలని అనుకున్నాడు హిరణ్యకశిపుడు. పుత్రవాత్సల్యం ఉన్న శత్రునామ జపం చేయడం ఇష్టం లేక కుమారుని మట్టు పెట్టాలని అనుకున్నాడు. అన్న కోరిక మేరకు హోళిక బాలుడైన ప్రహ్లాదుని ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రజ్వలిస్తున్న అగ్నిలో దూకింది. విష్ణుమాయ వల్ల హోళిక అగ్నిలో దహించుకుపోయింది. హరిభక్తుడైన ప్రహ్లాదుడు మాత్రం చిరునవ్వుతో బయటకొచ్చాడు. దీనివల్ల చెడుపై మంచి ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుందనే మనం అర్థం చేసుకోవాలి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, హోళికా వృత్తాంతమే. హోళీ పండుగ ముందు రాత్రి దుష్ట రాక్షసి హోళికా విగ్రహాన్ని దహనం చేస్తారు. ఆ సందర్భంగా ఆ మరునాడు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ పండుగ జరుపుకుంటారు. అందుకే దీనికి హోలీ అనే పేరు వచ్చింది. ఈ పండుగను హోళికా పౌర్ణమి, కాముని పున్నమి, డోలికోత్సవం అనే పేర్లతో వివిధ ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. రంగులు చల్లుకుని మిఠాయిలు పంచుకుంటారు. అలాగే మద్యం సేవించి అనేక రకాలైన వాయిద్యాలతో ఈ పండుగను ఉల్లాసంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హోలీ వేడుకలు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పండుగ వెనుక ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యత ఏమిటంటే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చేయొద్దు అని మనం మరోసారి అర్థం చేసుకోవాలి. హోలీ పండుగ జాతి, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు ప్రజలంతా తమ బాధలను మర్చిపోయి ఆనందంగా నిర్వహించుకుంటారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను, సామాజిక ఐక్యతను పెంపొందింపజేసే విశేషమైన పండుగ ఈ హోలీ పండుగ. ఈ హోలీ పండుగను మనమందరం కూడా హాయిగా, మనస్ఫూర్తిగా జరుపుకుందాం. మీరేమంటారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో గాని లేక ఓం నారాయణాయ నమః అనే పవిత్ర మంత్రం రాసి గాని తెలియజేయండి. ఓం నమో నారాయణాయ నమః.